Morning children, how are you? Very fine? Very good. All of you open your English workbook. Open your English workbook volume 2 page number 16. Open your English workbook volume 2 page number 16. Read the comprehension skills. All about oak. Amma, we learn about the oak tree now. Our poem is about one of the poem is there now. We learn the poem about the oak tree. Here also information is given about the oak tree. Let us get to know more about the oak tree. Dimension of an oak tree. Oak tree is considered as one of the biggest trees in the world. It can grow up to 100 to 150 feet, 10 times as much as 10 coconut trees stalked vertically. Its branches can grow as wide as 135 feet. This is about the oak tree. Oak tree is the biggest, one of the largest tree. One of the largest trees. Some largest trees are there, no? పెద్దగా చాలా పొడవుగా పెరిగే ట్రీస్ ఉంటాయి కదా, అందులో oak tree is also one of. It is the one of the largest trees. How biggest trees in the world? How much it can grow? Do you know? ఎంత పొడవుగా పెరుగుతుందో తెలుసా మీకు? Nearly it can grow 100 to 150 feet. It can grow up to 100 to 150 feet. Means we can keep that one oak tree is equal to we can 10 coconut trees. The height of the 10 coconut trees. Actually coconut trees చాలా పొడుగ్గా ఉంటుంది, అవునా? అలాంటి 10 coconut trees ని 10 coconut trees అంటే ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత అంటే ఎంత పొడుగ్గా ఉంటుందో అంత పొడుగ్గా ఉంటుందంట ఏ ట్రీ? ఓక్. సో it is the largest tree, tallest tree. What is the tallest tree? Oak. అంటే అర్థమవుతుందా మీకు? కోకోనట్ ట్రీస్ చాలా పొడుగ్గా ఉంటాయి. అలాంటి 10 ట్రీస్ని ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత పొడుగుగా ఉంటాయో అంత పొడుగుగా ఒక్క ఓక్ ట్రీ ఉంటుంది. అంటే చాలా పొడుగు ఉంటుంది. దాని బ్రాంచెస్ కూడా ఎంత పొడుగ్గా ఉంటాయో తెలుసా? నియర్లీ 135 ఫీట్. అంటే 135 ఫీట్లో బ్రాంచెస్ వస్తాయి దానికి. ఓక్ ట్రీకి మనకి నార్మల్గా చెట్టు పెట్టామనుకోరా, ఇలా చెట్టు ఇంత చిన్నగా ఉన్న ఒక 1 ఫీట్కి వచ్చేసరికి మనకి బ్రాంచెస్ వచ్చేస్తుంటాయి. కానీ ఓక్ ట్రీకి బ్రాంచెస్ రావాలంటే ఇది 135 ఫీట్స్ పెరుగుతుంది. 135 ఫీట్స్ పెరిగాక అప్పుడు బ్రాంచెస్ వస్తాయి. అంటే 135 ఫీట్ తర్వాత అప్పుడు బ్రాంచెస్ వస్తుంటాయి దానికి. ఓకే, అంతసేపు ఒకటి పొడుగ్గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. 135 ఫీట్ వరకు పెరుగుకుంటూ వెళ్ళి 135 ఫీట్స్ అయిపోయాక అప్పుడు బ్రాంచెస్ వస్తుంటాయి. అంటే అంత చాలా పొడుగ్గా ఉంటుంది. కోకోనట్ ట్రీస్ కంటే 10 టైమ్స్ పెద్దగా ఉంటుందిరా. కోకోనట్ ట్రీని మనం ఇలా చూస్తాం, ఇప్పుడు ఓక్ ట్రీని ఎలా చూడాలిక? అంటే అంత చాలా పొడుగ్గా ఉంటుంది. చూస్తే స్కైని అందుకున్నట్టుగా కనబడుతుంది, అంత పొడుగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సింబల్స్. Oak leaves are used by the United States Army Forces as symbols for the various ranks. A gold leaf is used to signify a late major, and while a silver leaf identify a late colonel. Amma, these oak tree leaves are also used for the higher ranks in the United States Army Forces. United States in the UK undara. UK is one of the country, no? UK is one of the country. UK లో ఈ
ఓక్ ట్రీ లీవ్స్ని హై ర్యాంక్స్ అంటే ఆర్మీ ఫోర్స్లో ఉండే హై ర్యాంకర్స్కి గుర్తుగా ఇస్తారట, మెమొరీగా ఇస్తారు. ఇలా గోల్డెన్ లీఫ్నేమో లేట్ మేజర్కి ఇస్తారు, ఓకేనారా. సిల్వర్ లీఫ్నేమో దట్ ఈస్ ఐడెంటిటీ ఆఫ్ లేట్ కొలనల్, అంటే ఆర్మీ ఫోర్స్లలో వాళ్ళ అంటే వాళ్ళ గ్రేట్నెస్ సింబల్గా ఈ ఓక్ లీవ్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఓక్ వుడ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్లోరింగ్ అండ్ ఫర్నిచర్. దిస్ టైప్ ఆఫ్ వుడ్ ఈస్ టోటలీ హార్డ్ అండ్ డ్యూరబుల్. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ఫంగల్ అండ్ ఇన్సెక్ట్ అటాక్స్. ఓక్ వుడ్. Oak wood is very hard. It is used for the flooring. Flooring చేయించుకోవడానికి యూజ్ చేస్తారు అండ్ ఆల్సో ఫర్నిచర్. ఓకే, మనం ఇక్కడ టేక్ యూజ్ చేస్తాం కదా, యూకేలో ఓక్ వుడ్ యూజ్ చేస్తారు. అమ్మ ఇన్ ద యూకే, దిస్ ఇస్ యూకే ట్రీ. యూకేలో ఓక్ ట్రీస్ని, ఓక్ ట్రీ వుడ్ని ఫర్నిచర్కి, ఫ్లోరింగ్కి యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. మన టేక్ ట్రీ కంటే చాలా హార్డ్గా ఉంటుంది అండ్ డ్యూరబుల్ అంటే చాలా రోజుల వరకు కూడా మనం చేయించుకున్న ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో, అంటే చైర్స్ కానీ బెంచెస్ కానీ మనం చేయించుకుంటాం కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి, చాలా రోజులు వస్తాయి. ఓకే, వీ కెన్ యూస్ ఫర్ ఎ లాంగ్ ఇయర్స్. ఓక్ ట్రీతో ఫర్నిచర్ చేయించుకున్నాం అనుకో, అవి చాలా రోజుల వరకు బ్రేక్ అవ్వకుండా చాలా రోజులు వస్తాయి, అంటే అంత మంచి క్వాలిటీ ఉంటుంది దానికి. ఓకే, ఇట్ వాస్ వెరీ క్వాలిటీ వుడ్. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఫంగస్. ఫంగస్ రాదు దానికి, ఇన్సెక్ట్స్ కూడా ఏం అటాక్ చేయదు. అకోన్స్. అకోన్స్ ఎవరు? దిస్ ఇస్ ద ఫ్లవర్. దిస్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ఓక్ ట్రీ. ఫ్లవర్ ఆఫ్ ఓక్ ట్రీనా. ఇదేంటిది? ఇది కప్పులాగా ఉంటుందని చెప్పాను. కప్పులాగా ఉండేది ఏంటిదిరా? చూడండి, ఇది కప్పులా ఉంటుందా? ఇది ఫ్లవర్. దిస్ ఇస్ ఫ్లవర్ ఆఫ్ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ ఫ్లవర్ ఇది. దీని పేరేంటి? ఫ్లవర్ ఏమంటారు? అకోన్. ద ఫ్లవర్ ఆఫ్ ఓక్ ట్రీ is called as acorn. And oak will start to create acorns when it is 20 years old. The production of acorn for each tree species is not similar. There are some trees that need to wait for 50 years to generate acorns. మీకు విషయం తెలుసా? అంటే ఈ ఓక్ ట్రీకి ఫ్లవర్స్ రావాలంటే 20 years కావాలంట. Oak tree will take to bear the flowers nearly 20 years. మనం చెట్టు పెట్టగానే ఇప్పుడు గులాబీ మొక్క పెట్టాం ఈరోజు, ఒక 1 or 2 monthsలో దానికి ఫ్లవర్ వచ్చేస్తుంది, అవునా? మనం ఇప్పుడు ఒకవేళ గులాబీ మొక్క పెట్టాము, ఒక 2 నెలలు ఆగామనుకో, నెల వరకు, ఒక 1 month వరకే చిన్న చిన్న ఫ్లవర్స్ మొగ్గలు పెడుతుంది, ఫ్లవర్ పోస్తుంది, అవునా? బట్ ద ఓక్ ట్రీ విల్ టేక్ నియర్లీ 20 years. అర్థమైందా? నువ్వు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడు ఓక్ ట్రీ పెట్టామనుకోరా, నీకు 20 years వచ్చాక అప్పుడు దానికి ఫ్లవర్ వస్తుంది. అండర్స్టాండ్ అవుతుందా? ఎంత టైం తీసుకుంటుంది దానికి? అంటే చాలా పొడుగుగా పెరుగుతుంది కదరా, చాలా పొడుగు. అసలు దానికి బ్రాంచెస్ రావాలంటేనే 135 feetలో బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచెస్ వచ్చాక అప్పుడు కదా ఫ్లవర్స్ రావాల్సింది, అవునా? ఫ్లవర్స్ ఎక్కడికి వస్తాయిరా? బ్రాంచ్ పైన పూస్తాయి. సో 135 feet పెరిగాక బ్రాంచెస్ వస్తాయి, ఆ తర్వాత ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇట్ విల్ టేక్ 20 years టు బియర్ ద ఫ్లవర్స్, టు బ్లాదన్ ద ఫ్లవర్స్. ఫ్లవర్ అంటే అకోన్ ఫ్లవర్ పూయడానికి 20 years పడుతుంది. కొన్ని ట్రీస్ దే విల్ టేక్ 50 years. Some of the oak trees will take 50 years to get the flowers. కొన్ని ట్రీస్కి 50 years టైం కూడా పడుతుందంట. సమ్. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు? వెరైటీ నార్మల్గా ఫ్లవర్స్ అన్నీ ఒకటే రకంగా ఉంటాయి కదరా. ఇప్పుడు మన గులాబీ మొక్క ఉందిరా, మనం ఇంట్లో ఒక గులాబీ మొక్క పెట్టాం, రోజ్ ప్లాంట్ పెట్టాంరా. రోజ్ ప్లాంట్లో ఉండే ఫ్లవర్స్ మొత్తం అన్నీ ఒకే విధంగా ఉంటాయి,
అదే సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ షేప్ ఉంటుంది, సైజ్ కూడా సేమ్గా ఉంటుంది కదా. ఒకటే చెట్టు కాబట్టి సేమ్గా వస్తుంది. బట్ ఇది అలా కాదు, ఆ ఓక్ ట్రీ యొక్క ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఆల్ ద ఫ్లవర్స్ ఆర్ నాట్ సేమ్ ఇన్ సైజ్ అండ్ షేప్. ఓకే, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. ఒకటే చెట్టు కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ national tree. The oak is the national tree of the US. Oh, not UK, United States. It grows from an accord into the strong and huge tree that symbolize the national strength. This is a symbol of US, United States of America, USA. Oak is the national tree for USA. What is the national tree? Banyan tree, no? Mana Indian national tree entra. Our national tree is banyan tree. USA national tree is oak tree. USA national tree is oak tree. Then symbol kuda chusara mana emblem. దీని మనకు ఎంబ్లమ్ ఉంటుంది కదా, 4 లైన్స్ ఎంబ్లమ్ ఉంటుంది కదరా. 4 లైన్ ఇస్ ద ఎంబ్లమ్, నో? లయన్ క్యాపిటల్ ఇస్ ద ఎంబ్లమ్. ఇస్ ద నేషనల్ ఎంబ్లమ్, నో? మీకు తెలుసు కదరా, 4 లయన్ క్యాపిటల్ ఇస్ ద ఎంబ్లమ్ ఆఫ్ నేషనల్, అవర్ నేషనల్ ఎంబ్లమ్. లైక్ యుఎస్ఏస్ నేషనల్ ఎంబ్లమ్ ఈ దిస్. సో ఇది నేషనల్ ఎంబ్లమ్. ఇక్కడ ఓక్ ట్రీ వచ్చినట్టుగా ఉంటుంది. బికాస్ ఎందుకు వాళ్ళు ఓక్ ట్రీని సెలెక్ట్ చేసుకున్నారు? బికాస్ ఓక్ ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్, నో? వెరీ స్ట్రాంగర్, వెరీ టాల్. ఓక్ ట్రీ చాలా పొడుగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ దట్ దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్. యుఎస్ఏ వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు ఆ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, దిస్ ఇస్ ద ఎంబ్లమ్. నెక్స్ట్ డ్రమ్. Best quantity drums are made of Japanese oak. Yamaha drums mostly use this material. Compared to the regular drum, oak drum can produce purer and louder sound. Oak also has a hard and strong surface. And drums are used with the oak tree. In China also oak tree is there. Okay, a lot of people, if they want the quality drums చాలా రోజులు ఉండాలి కదా. అలాంటి మనం ఓక్ ట్రీతో డ్రమ్స్ మేక్ చేస్తామనుకో, ఇట్ విల్ గివ్ లైఫ్ టైం. అంటే ఒక 200-300 ఇయర్స్ వరకు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద గుడ్ సౌండ్, బెస్ట్ సౌండ్. మన డ్రమ్ అంటే నార్మల్ క్వాలిటీ ఉన్న వుడ్తో తయారు చేసిన దానికంటే ఓక్ ట్రీ వుడ్తో తయారు చేసామనుకో డ్రమ్ని, అది చాలా మంచి సౌండ్ ఇస్తుంది. ఆ సౌండ్కి వేరియేషన్ ఉంటుంది. ఇట్ విల్ గివ్ నైస్ సౌండ్. ఓకే, నెక్స్ట్ deciduous tree. An oak tree always drops its leaves in a certain season. That's why it is considered as a deciduous tree. That is a tree that sheds its leaves during a season. Amma normal ga meeku andaru telusu. Em telusu? The trees shed their leaves in one season. ఇప్పుడు ఈ సీజన్ అయిపోయే టైంలో మెల్లమెల్లిగా ఆకులు రాలుతూ ఉంటాయి. అప్పుడు అబ్జర్వ్ చేస్తారా? మొత్తం ఆ చెట్టులో ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి. మళ్ళీ ఏమవుతుంది? కొత్త లీవ్స్ వస్తుంటాయి. అవునా? అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? ఒక పర్టికులర్ సీజన్లో మొత్తం ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి కదా. అంటే ఒక పర్టికులర్ సీజన్లోనే వస్తాయి. అలాగా పర్టికులర్ సీజన్లోనే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఈ ట్రీ అలా కాదురా. ఓక్ ట్రీకి ఎప్పుడు అంటే నార్మల్గా సీజన్ కాకపోయినా సరే ఎప్పుడు లీవ్స్ని షెడ్ చేస్తూనే ఉంటుంది. అంటే లీవ్స్ని షెడ్డింగ్ అంటే లీవ్. ద ఓక్ ట్రీ విల్ లీవ్ ద లీవ్స్. ఎప్పుడు ఆకుల్ని లీవ్ చేస్తూనే ఉంటుంది, అంటే షెడ్ చేస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ద ఇయర్.
నాట్ ఓన్లీ పర్టికులర్ సీజన్. అన్ని ట్రీస్ ఏమో ఒక పర్టికులర్ సీజన్లో మాత్రమే దాని లీవ్స్ అన్ని షెడ్ చేస్తాయి అన్ని ట్రీస్. బట్ ఓక్ ట్రీ విల్ షెడ్ దర్ లీవ్స్ త్రూ అవుట్ ద ఇయర్. ఎప్పుడు తన ఆకులను రాల్చుతూనే ఉంటుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ deciduous tree, because it is always shedding their leaves. Because the tree is always shedding their leaves. That's what it is called as deciduous tree. Okay. Next, varieties of oak trees. There are more than 100 species of oak trees, such as chestnut oak, Nathan oak, white oak, black oak, etc. Nearly 100 types of oak trees are there. అర్థమవుతుందా మీకు? ఒక 100 types of oak trees ఉన్నాయట. Some names are given. What are chestnut oak? One type of oak is called chestnut. Black oak, white oak, northern oak, etc. Some different types of oak trees are there. Nearly 100 types of oak trees are there. Now answer the following questions. What are the general dimensions of an oak tree? The height of an oak tree. The height of an oak tree can go the height of an oak tree can grow up to 100 to 150 feet. The tree's branches can go as wide as 135 feet. Next, second one. What is deciduous tree? Deciduous tree trees or plants that shed their leaves during a particular season, usually during periods of a dryness or cold weather. Always they shed their leaves.
Next, what does the gold leaf signify in the United States Army's logo? A gold leaf, in the United States Army is used to signify a late measure. Next, name some species of oak tree. Some species of oak trees. Some species of oak tree include chestnut, oak, northern oak, white oak, and black oak. Complete soon. Next, fifth one. Why are drums made of oak considered to be as the best quality? Next, fifth one, an oak tree has a hard and strong surface. Hard and strong surface. Hence compared to the regular drum and oak drum can produce pure and louder sound. Next, which fact about the oak tree did you like the most?
It is interesting. It is interesting to know that the oak tree produce flowers. The oak tree produces flowers after 20 years. After 20 years, some will take some oak trees will produce flowers. After 50 years also. After 50 years also. Amma, today's class is completed. Complete your notes, Nana. Bye.